నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ రేంజల్ మండలం కందుకుర్తి గ్రామంలోని త్రివేణి సంగమాన్ని మంగళవారం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం త్రివేణి సంగమం వద్ద నిర్మిస్తున్న హెగ్డేవార్ కేశవ స్మృతి మందిర నిర్మాణ పనులను గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ పునాది, దేశంలోనే 3 చిన్న రాష్ట్రాలలో ఒక రాష్ట్రం త్రిపుర, రాబోయే రోజుల్లో త్రిపుర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని బీజేపీ నాయకులు, కేశవ సేవా సమితి సభ్యులు స్వాగతించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చనులు ప్రవీణ్ మహారాజ్, కేశవ సేవా సమితి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత విధంగా నిర్మాణం కాబోతున్నటువంటి స్కిల్ బిల్డింగ్స్ సమయం మనం నిర్ణయం చేశాము. నల్లు ఇంద్రసేనారెడ్డి గారు వారు త్రిపుర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు విద్యార్థి 7వ క్లాసు చదువుతున్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘతో పరిచయం అయింది. దాంతో పరిచయం కావటం వల్లనే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనేక మార్పులు వచ్చినాయని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. మరి నల్గొండ మా నాయన చదువుకోవటం కొరకు, చదివించటం కొరకు హైదరాబాద్కి తీసుకొచ్చారు. 6వ తరగతిలో హైదరాబాద్ వచ్చాను. మా ఇంట్లో అందరూ కళ్ళు తాగుతారు, డ్రింక్ తీసుకుంటారు, కానీ నాకు అలవాటు కాలేదు. ఆ తర్వాత నా ఫ్రెండ్స్, బంధువులలో కూడా ఆల్మోస్ట్ అందరు సంఘంలో నాకు మొట్టమొదట ఆ రకంగా డిసిప్లిన్ నేర్పించినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. తర్వాత మొదట్లో ఆటలు ఆడిపిస్తారు, నువ్వు రోడ్డు మీద ఎందుకు ఆడుతున్నావు, ఆడబోతే ఇంకా బాగా ఆడతారు అని అంటే ఆటలతోటి అట్రాక్ట్ అయినాం, కానీ నాకు ముందు సిద్ధాంతమే తెలియదు. ఆ తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా నెమ్మదిగా పెరగటం. 1963లోనే బాల స్వయం సేవక్గా ఉంటూ పెద్ద క్యాంప్ నల్లకొండలో అయింది. దానికి గురూజీ వచ్చారు. ఆ క్యాంపులో బాల స్వయం సేవక్గా నాకు మొదటి క్యాంప్ 63లో నా బాధ్యత ఇచ్చారు. కాబట్టి నా యొక్క వెల్ విషర్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండు, అదే సోషల్ యాక్టివిటీ చేయాలనుకున్నావు కాబట్టి అక్కడనే ఉండాలి అని చెప్పటం వలన ఆ రకంగా రాజకీయాల్లో ఉండటం. రాజకీయాల్లో మిగతాది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఆ రకంగా గత సంవత్సరం 23 అక్టోబర్లో నాకు గవర్నర్గా బాధ్యత ఇచ్చారు. త్రిపుర రాష్ట్రం
దేశంలో చిన్న రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం. కేవలం 40 లక్షల పాపులేషన్ ఉంటుంది, 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్లేన్ ఏరియా త్రిపుర. ఈ ప్రాంతం నుండి మీలో ఒకరిగా వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఉండటం సంతోషకరం. అయితే ఏదేమైనా నాకు అన్ని రకాలుగా నన్ను గైడ్ చేసినటువంటి సంస్థ, దాని యొక్క స్థాపకులు, హెడ్ గవర్నర్ గారి యొక్క జన్మస్థలం ఇది. ఇంతకుముందు 2 సార్లు ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరితో కూడా నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి రావాలి, ఇక్కడ ఉండేటువంటి యొక్క డెవలప్మెంట్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క కన్స్ట్రక్షను, టెంపులు, దానికి సంబంధించినటువంటి మళ్ళీ స్కూలు, స్కిల్ డెవలప్మెంటు, ఇదంతా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలోనే కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సంస్థ, దాని యొక్క స్ఫూర్తికి కేంద్రమైనటువంటి హెడ్ గవర్నర్ యొక్క జన్మస్థలమైనటువంటి ఈ యొక్క కందకుర్తి గ్రామం తప్పకుండా ఒక మాన్యుమెంట్గా నిలిచిపోతుందని చెప్పి నేను విశ్వసిస్తూ, దానికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.